హలో ఫ్రెండ్స్, ఈరోజు గుడ్డు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఈ గుడ్డు పులుసు స్పెషాలిటీ ఏంటంటే ఇందులో నేను అసలు మసాలాలే వాడలేదండి. అలాగే ఇందులో ఒకే ఒక స్పూన్ ఆయిల్ వేసి ఈ గుడ్డు మసాలా అనేది తయారు చేశాను. కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇక దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక స్పూను ఆయిల్ వేసుకోండి. సో చూసారు కదా, ఇలా ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఇందులో మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి ఫస్ట్ వేసి ఫ్రై చేసుకుందాము. దీంట్లో కొద్దిగా పసుపు వేసి ఇంకొక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎగ్స్ జస్ట్ అలా ఒక్క నిమిషం ఫ్రై చేసి తీసేసుకోండి. సో చూసారు కదా, ఇదే ఆయిల్లో మనం కర్రీ అంతా చేయబోతున్నాము. సో ఇప్పుడు మిగిలిన ఈ ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇక్కడ నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకోండి, అప్పుడైతే తొందరగా ఉడికిపోతాయి మనకు. ఇందులోనే ఒక స్పూన్ ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే చిన్న అల్లం ముక్క, అలాగే ఒక 3 టమాటాలు, కొంచెం టమాటాలు చిన్న సైజులో ఉన్నాయి కాబట్టి 3 తీసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు కాజులు, అలాగే మీకు తగినంత ఉప్పు, మీ స్పైసీకి తగినంత ఉప్పు కారము వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసి ఇక మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోండి. ఎందుకంటే మనం ఆయిల్ తక్కువ వేసాము, నీళ్ళు వేయలేదు కాబట్టి మాడిపోతుంది. కాబట్టి సిమ్లో పెట్టి ఉడికించుకుందాము. సో ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం ఆనియన్స్ టమాటా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో కొన్ని పాలు వేసుకుందాము. ఎందుకంటే మనం ఆయిల్ కొంచెం తక్కువగా వేసాము కాబట్టి టేస్ట్ రావడానికి కొన్ని పాలు వేయండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. కొన్ని ఇలా పాలు వేసి కలిపేసి ఇక మూత పెట్టుకొని కొంచెం మగ్గించుకుందాం. కొద్దిగా ఆనియన్స్ టమాటా కొంచెం మగ్గాలి కదా, మూత పెట్టుకొని ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకొని చూసారు కదా మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఆనియన్స్ ఇవన్నీ మంచిగా చల్లారిన తర్వాత అప్పుడు పేస్ట్ చేసుకుందాము. సో చూసారు కదా అండి, ఇంతే. ఇంకా నేను ఏ మసాలాలు వేయలేదు ఇందులో, కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో చూసారు కదా, చల్లారిన తర్వాత ఇలా మంచిగా పేస్ట్ చేసుకున్నాము. ఇలా పేస్ట్ చేసుకున్న దాంట్లో మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి వేసి ఇప్పుడు మీకు ఉప్పు తక్కువగా అనిపిస్తే ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఇంకా కలిపేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాము. మూత పెట్టుకొని ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. సో ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఇంకొక నిమిషం పాటు ఉడికించుకొని ఇంకా స్టవ్ బంద్ చేసి సర్వ్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి. సో చూసారు కదా, ఇంకా స్టవ్ బంద్ చేశాను. మన టేస్టీ అయిన గుడ్డు పులుసు రెడీ. ఇది అన్నంలోకి చపాతీకి దేనికైనా సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ రెగ్యులర్గా వస్తుంటాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు ఎంబడే చూసి కర్రీస్ అనేటివి ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్లో షేర్ చేసుకోండి.